ఆయన బదిలీ చేసి వదిలిపెట్టేశారు. కాకపోతే ప్రజలకి ధర్మంగా మేము వద్దామని చెప్పడం కోసం ఏం చేశారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఆ వీడియో, అది కూడా పెట్టారు. దాని మీద ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఓ ఎంక్వైరీ చేశారు. ఆయన ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ఫస్ట్ ఆ కన్సర్న్ పోలీస్ అధికారి నుంచి వీడియో తీసుకున్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని ఆ తర్వాత దానికి వివరణ కోరారు. ఈయనేమో నాకేం సంబంధం లేదు, అది కుట్ర పన్నినట్టున్నారు అని చెప్పారు. మామూలుగా ఆయన అవును మా ఇంట్లో అక్కడ కొంత డబ్బులు ఉంటాయి దాచుకున్నాయి అది అని చెప్పుంటే కేసుకి ఎటువైపుకి వెళ్ళడానికి వీలుండేది కాదు. కానీ మేము అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తాము, ఈ డబ్బులు ఎక్కడయో నాకు తెలియదు, ఎవరో అక్కడ పెట్టు ఏదో కుట్ర జరిగినట్టుంది అన్నారు. అక్కడ చెప్పిన కారణం కూడా సహేతుకం కాదు అది. ఎందుకని నోట్లు అవునా ఇంట్లో మేము దాచుకుంటాం, అది మొత్తం కలిపితే ఓ ₹1,00,000 10 లక్షలు ఉండుంటది ఇంట్లో, తగలబడిపోయినాయి అయ్యో అంటే ఇక దాన్ని ఎవడేం చేయలేడు. అది 10 లక్షల కాదా అన్నటువంటి పాయింట్ ఎవడు కూడా పెద్దగా పట్టించుకోరు జడ్జి గారి ఇంట్లో. కానీ 14వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక 21వ తారీఖుకు బయటకు వచ్చింది, 22వ తారీఖు. అంటే దాన్ని దాచే ప్రయత్నం సీరియస్గా జరిగింది. ఎవరో విజిల్ బ్లోయర్లు బయటికి తెచ్చారు, తెచ్చిన తర్వాత ఇక న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంటే దాన్ని హషప్ చేసే ప్రయత్నం జరిగింది కదా. చివరికి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ కూడా అబ్బెబ్బే నాకేం సంబంధం లేదు, మా దగ్గర ఏం దొరకలేదని చెప్పాడు. మళ్ళీ అక్కడ చీఫ్ జస్టిస్కి అది ఇచ్చారు. ఎందుకని న్యాయమూర్తి విషయంలో నోరు జారితే కనుక కంటెంప్ట్ అవుతుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ భయపడుతుంది జడ్జి విషయం. ఇప్పుడు మనం కూడా ఇది జరిగిందో లేదు ఈ రోజు ఎందుకు డిబేట్ పెట్టాల్సి వచ్చిందంటే కొలీజియం వ్యవస్థ ఒక నిర్ణయం తీసేసుకుంది ఇప్పుడు ఆయన్ని. అయితే ఒకటి సార్, సాధారణంగా అంటే జనరల్ గా నేను మాట్లాడుతున్నాను, మనం చాలా చూస్తూ ఉంటారు, జనాలు కూడా పబ్లిక్ చూస్తూ ఉంటారు అవినీతి ఎలా జరుగుతుంది. రైడింగ్కి వెళ్ళినప్పుడు గోడల్లో ఉంటాయి నోట్లు, సెప్టిక్ ట్యాంకుల్లో ఉంటాయి, ఎక్కడో దాచుకుంటుంటారు మామూలుగా అధికారులు కానీ రాజకీయ నాయకులు. ఈవెన్ ఒక మొన్న తెలంగాణలో ఒక ఎంఆర్ఓ ఇంట్లో కూడా భారీగా నోట్ల కట్టలు దొరికినాయి. ఇలాంటప్పుడు ఒక జడ్జి గారి ఇంట్లో నోట్లు తగలడిపోయి ఒక స్టోర్ రూమ్ లో అంటే అది నిజంగా అంటే ముందు ఇమీడియట్ గా ఢిల్లీ హైకోర్టు ఈయన్ని సస్పెండ్ చేసింది అనాలో, లేదంటే దూరం పెట్టింది ఆయన అక్కడి నుంచి విధుల నుంచి పెట్టింది. అంటే ఏ కారణం లేకుండా ఎలాంటి విచారణ జరపకుండా ఓకే ఈయన చెప్పారు కోర్టుకి, ఇమీడియట్ గా దూరం పెట్టాల్సిన అవసరం ఏముంటది? నిజంగా అక్కడ ఏం జరగపోయి ఉంటే గనక ఆయన విధుల్లో కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు దూరం పెట్టారు, అక్కడ తప్పు జరగకపోతే అనేది కూడా సామాన్యంలో ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. న్యాయస్థానం ఏం చెప్పాలంటే ఏం చేయలేదని చెప్పలేదు కదా కోర్టు, జడ్జిమెంట్ జనానికి వదిలేసింది. అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళు కాపాడుకోక తప్పదన్న విషయం చెప్తాం. ఎందుకని ఇది వేరే వాళ్ళదైతే కనుక ఇప్పుడు ఎందుకు ₹50 లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, ₹100 లంచం తీసుకుంటూ